మాంచెస్టర్ లో జరిగిన 4వ టెస్టు చివరి రోజు రసవత్రంగా మారింది. మ్యాచ్ దాదాపు డ్రాగా ముగిసే దశలో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ వ్యవహరించిన తీరు చర్చనీయాంశమైంది. కానీ మనవాళ్లు మాత్రం స్టోక్స్ కి గట్టిగా బదులిచ్చారు. మ్యాచ్ జరుగుతూ ఉండగా రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్లకు డ్రా చేసుకుందామంటూ షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు బెన్ స్టోక్స్ వాళ్ల దగ్గరకు వచ్చాడు. అయితే దీనిని జడేజా, సుందర్ తిరస్కరించడంతో ఒక్కసారిగా గ్రౌండ్ అంతా రసవత్రంగా మారింది. అయితే బెన్ స్టోక్స్ తీరు పట్ల వాళ్ల మాజీలే తప్పుపడుతున్నారు. ఇక గవాస్కర్ అయితే సూటి ప్రశ్నలతో స్టోక్స్ పై విరుచుకుపడ్డాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ, మీరు మొదటి ఇన్నింగ్స్ లో 600కు పైగా పరుగులు, 300కి పైగా లీడ్ ను ఎందుకు తీసుకున్నారు? 250 లీడ్ వచ్చాక డిక్లేర్ చేయొచ్చుగా, అలా ఎందుకు చేయలేదు? అలాగే మా వాళ్ళు ఏవైనా ఇక చాలు అని ఆపేలేదు కదా. ఇంకా మా బ్యాటర్లు మీ ప్రధాన బౌలర్లను ఎదుర్కొనే 80లోకి వచ్చారు. అలాంటప్పుడు మీరు మా స్పిన్నర్లతో బౌలింగ్ చేయమంటారా అని అడుగుతారా? సిగ్గుండాలి అలా అనడానికి. మేం ఏం చేసినా కరెక్ట్, ప్రత్యర్థి టీం ఏం చేసినా తప్పే అంటే ఎలా కుదురుతుంది? మీరు ఎంత బాగా ఆడినా ప్రత్యర్థి టీం పట్ల అమర్యాదగా ప్రవర్తించడం మంచిది కాదు. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోండి అంటూ సన్నీ ఫైర్ అయ్యాడు. ఇక దీనిపై ఇంగ్లాండ్ మాజీ ఆటగాళ్లు సైతం స్టోక్స్ తీరును తప్పుపట్టారు. టీమిండియా ప్లేయర్లు ఏం తప్పు చేయలేదు, అక్కడ ఏ టీమున్నా అదే చేసేది అంటూ అభిప్రాయపడ్డారు. ఇక జడేజా, సుందర్ ఇద్దరు సెంచరీలు పూర్తి చేశాక మ్యాచ్ ను డ్రాగా ముగించారు. ఇప్పుడు ఓవెల్లో జరిగే చివరి టెస్ట్ రసవత్రంగా మారింది.